ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలన్నా. ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టిల్లు రాష్ట్రంలో పాలన, ప్రజాస్పందన, మీడియా తీరు. నిజంగా మీడియా గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడాలి. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఇదే ప్లేస్లో ఇది 3వ అనుకుంటా. నేనేమంటున్నానంటే యూట్యూబ్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానల్ ఇది పక్కన పెడదాం. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే తీరు, ప్రెస్ ముందు ముఖ్యమంత్రి మాట్లాడే తీరు, సభలో సభ్యులు మాట్లాడే తీరు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తీరు, దాంట్లో ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ముఖ్యమంత్రి మాట్లాడితే చట్టాలు వర్తించవు, నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు మాట్లాడితే చట్టాలు వర్తిస్తాయి. అంటే రాజ్యాంగాన్ని ఏమన్నా తిరగరాసి వాళ్ళ కోసం ఉందా? రాజ్యాంగం అంటే తెలంగాణలో ఒకటే కదా. యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి నేను గతంలో నాకు ఒక కేసు అయింది, అసలు సంబంధం లేని కేసు. ఆయన ఎవరో టీవీ చూస్తున్నారట, ఆయనకు మనోభావాలు దెబ్బతిన్నాయట, వచ్చిళ్ళు ఎత్తుకెళ్ళిళ్ళు. రాజ్యాంగం ప్రకారం 41 CRP ఇవ్వాలి, దానికి మనం రిప్లై ఇవ్వాలి, తర్వాత అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది లేదు. లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా వరకు కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంది? ఏ వీడియో అయితే అందులో బూతులు ఉన్నాయో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించినవి, ఇదే పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఇదే రకంగా ఏంది పైసలు పెట్టి కామెంట్లలో అనేక రకాలుగా పెట్టిస్తే మాట్లాడిన దానికి కేసులు అయితే, వాళ్ళ పార్టీకి సంబంధించిన సభ్యులేమో సభలు పెట్టి మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెడితే మాత్రం అది ఉండదు. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ అంటే మాత్రమే భయం. ఎందుకు అంటే గత ప్రభుత్వాన్ని దింపినవి ఈ గొట్టాలే, ఈ ప్రభుత్వాన్ని దింపేది ఈ గొట్టాలే. ఆ భయం ఆయనకున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గుట్టాలు రకరకాలుగా మాట్లాడతాను. ముఖ్యమంత్రి భాష మాట్లాడితే మరి ఎందుకు కేసులు ఉండవు? మనం మాట్లాడితేనే ఎందుకు కేసులు? ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, చాలా సభలలో మాట్లాడుతూ చాలా రకాలుగా మాట్లాడుతున్నాం, వింటున్నాం. కానీ విషయం ఏంటి అంటే రాజ్యాంగం అందరికీ ఒకటేనా, లేకపోతే వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయా? అరెస్టులు కేవలం జర్నలిస్టులేనా? చట్టసభలలో ఉన్న వారికి వర్తించవా? దాంతోపాటు అధికారులకు వర్తించవా? ఇది నాది మెయిన్ ప్రశ్న. ఎందుకు అంటే ఈరోజు పెద్దలందరూ కూడా ఆలోచించాలి. అందరూ కూడా డిజిటల్ ఛానళ్లలో, శాటిలైట్ ఛానళ్లలో పనిచేస్తారు. ఈరోజు శాటిలైట్ ఛానళ్లలో వార్తలు చదివి మేకప్ వేసుకునే యాంకర్లు, న్యూస్ ప్రజెంటర్స్ అంటాం, వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఉంటాయా? అదే యూట్యూబ్లకు సంబంధించి అక్రిడేషన్ కార్డులు ఉండవు, వాళ్ళ హెల్త్లు కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే శాటిలైట్ సంస్థలలో పెట్టే థంబ్నెయిల్స్ కానీ ఇతరత్ర కానీ అవి పనిచేస్తాయి, మనవి మాత్రమే కేసులు. ఎందుకంటే అలకగా దొరికి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా లేవన్నా, జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా చాలా బలంగా ఉన్నాయి. ఏదో భయపడి పారిపోయే తత్వం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరిలో లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది చాలా సమస్యలుగా. నేను ఒక చిన్న అంశాన్ని చెప్తా. ఈరోజు మీరు చెప్తున్న అంశం ఏదైతే అందులో బూతులు ఉన్నాయి దాన్ని అందరం ఖండిస్తాం. కానీ అది యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, అది అప్లోడ్ చేసింది ట్విట్టర్లో. ఒకటి. నెంబర్ 2, నిన్న చంద్రయ్య అనే రైతును ఎవరైతే తిట్టిండో ఆయనను అరెస్ట్ చేశారు కదా, ఆయనను తీసుకెళ్ళి కదా. అయితే అక్కడ విషయం ఏంటి అంటే ఆయన అసైన్డ్ భూమి 3 ఎకరాలు లాక్కున్నప్పుడు ఆయనకు ఆవేదన వస్తుంది. ఖచ్చితంగా గ్రామాలలో చెట్ల కిందనో, బొడ్రాయి కిందనో, వాడల కిందనో, బస్టాండ్ల కన్నా కూకుంటే మాట్లాడేది స్పష్టంగా తెలంగాణ భాష 100 వర్డ్స్ మాట్లాడితే ఖచ్చితంగా మనం ఎంకలాడితే 90 పదాలు బూత్ పదాలు లెక్కనే అనిపిస్తాయి వినదలుచుకుంటే. మన గ్రామీణ ప్రాంతాలలో వాడే భాష తీరు అట్లా ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు వాళ్ళే. ఇది చాలా వరకు కూడా తెలియని విషయం ఏంటంటే అది ట్విట్టర్లో పెట్టిన వీడియోను యూట్యూబ్లలో పెట్టిల్లని బ్లేమ్ చేస్తుడు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే అక్కడ మాట్లాడేయలేదు, మాట్లాడించలేదు. తన ఆవేదన, తన భూమి పోయింది, తన కడుపు రగిలింది, మాట్లాడిండు. 3వది ఏంటంటే ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి ఏదైతే మాట్లాడిచ్చిన వ్యక్తి మీద కేసు అవుతుంది, చైర్మన్ మీద కేసు అవుతుంది, రైతు మీద కేసు అవుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో మాట్లాడితే ఎందుకు కేసులు కావు? దీని గురించి నేను స్పష్టంగా అంటున్నా. లాస్ట్గా ఫైనల్గా ఒకటే మాట, ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి కూడా ముద్రలు వేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే శాటిలైట్ మీడియా అనేది ముద్రలు అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి. ఈరోజు ఆనాడు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినా, ఈరోజు ప్రశ్నిస్తున్నా, రేపే ప్రశ్నిస్తాం. కానీ మనందరం కలిసికట్టుగా ఉండాలనేది నా నిర్ణయం.